తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది నుండి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా స్కూళ్లలో మౌలిక వసతులను ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. ప్రభుత్వ స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేశారు. 50 రోజుల తర్వాత విద్యార్థులు బడిబాట పట్టడంతో ఇప్పటికే అవగాహన ప్రోగ్రామ్స్ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేయగా ఈ ఏడాది మొత్తం 230 పని దినాల్ని ఖరారు చేసింది. ఇక ఈసారి కొత్తగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈరోజు పాఠశాలలు తిరిగి ప్రారంభించుతున్న శుభ సందర్భంలో పాఠశాలలో మంచి పండగ వాతావరణం ఒకటి నిర్వహించాలని, అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ ఒకటి, గ్రాండ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా పాఠశాలని పరిసరాలు మరియు తరగతి గదులు అన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నాం. గత అకాడమిక్ ఇయర్లో మా పాఠశాలలో 10th క్లాస్ 100% రిజల్ట్ మంచి మార్క్స్తో వచ్చింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము గత ఈ సంవత్సరం నుంచి చేస్తున్నటువంటి అనేక కృషి ఫలితంగా ఈరోజు మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయని, దానికి మా స్టాఫ్ అందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా ఎల్ల సహకరించారు. అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా సహకరించారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చేరే విద్యార్థులకి మేము అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అవి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత యూనిఫామ్, తర్వాత మధ్యాహ్న భోజన పథకము, ప్రతిదీ కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తూ మా పాఠశాల అభివృద్ధి కోసం మేము, మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా డోనర్స్ నుంచి అనేక రకాలుగా మా పాఠశాలలో లేనటువంటి వస్తువులన్నీ సమకూర్చుకోవడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. మొదటి రోజు సందర్భంగా జూన్ 12వ తారీఖున ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందేటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలలో చేరడం వల్ల వారికి కలిగే ప్రయోజనాల గురించి కూడా తల్లిదండ్రులకు చెప్తున్నాం. ఆ విధంగా గత సంవత్సరం విద్యా సంవత్సరంలో కూడా పాఠశాలలో SSC విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. 100కు 100%, 100 మంది పరీక్షలు రాస్తే 100 మంది పాస్ అయ్యారు. అది కూడా తల్లిదండ్రులకు గురించి మన పాఠశాలలో పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయ్యే విధంగా తల్లిదండ్రులతో ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ వారందరూ సమావేశాలు పాల్గొనడానికి ఆహ్వానించాం. మరి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, అదేవిధంగా ఏకరూప దుస్తులు, అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఒక మంచి రుచికరమైన, శుచికరమైన, మంచి న్యూట్రిషన్ ఫుడ్ని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1527 పాఠశాలలు ఉండగా ఆ పాఠశాలలు ఈ రోజు ఇప్పటికే అంటే తెరుచుకున్నాయి. విద్యార్థులు కూడా క్రమంగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులకు ఏ శిక్షణ తరగతులు కూడా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 127 పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో ప్రతి పాఠశాలలో కూడా ప్రత్యేకంగా కార్యాచరణ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అన్ని ఏర్పాట్లతో పండుగ వాతావరణం అయితే సమీపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో 1241 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే పిఎస్లు 813, అదేవిధంగా యూపీఎస్లు 200, హై స్కూళ్ళు 228, వీటన్నిటిలో కలిసి దాదాపుగా 62,903 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంతో పోలిస్తే పాఠశాల ఉపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా చేర్చేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతి పాయింట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారందరినీ కూడా పాఠశాల చేర్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థులు కూడా
క్రమంగా చేరుతున్నారు. ఒక్కొక్కరిగా ఏర్పాటు అంటే విద్యార్థులను అక్కడికి తరలిస్తున్నారు. వారందరికీ కల్పించి ప్రత్యేకంగా ఏకరూప దుస్తులు కావచ్చు, అదేవిధంగా పాఠ్య పుస్తకాలను కూడా అందించేందుకు కూడా ప్రత్యేకంగా మొదటి రోజే కార్యక్రమాలు అయితే నిర్వహించేందుకు అది ఇప్పటికే గోడలకు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పాఠశాల తరగతి గదులను కూడా ప్రత్యేకంగా అంటే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఎక్కడికక్కడ తరగతుల్లో ప్రత్యేకంగా వారికి వెనుకబడిన విద్యార్థులు కూడా ప్రత్యేకంగా ఏ తరగతులు కూడా నిర్వహించేందుకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. వారందరికీ కూడా ఇప్పటికే అంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలోనే విద్యార్థులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎలా ఉంది అంటే విద్యార్థులు ఏ విధంగా చేరుకుంటున్నారు అనే విషయాన్ని వారు మాట్లాడుకోవడం ప్రధానంగా చెప్పండి సార్. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే ఎటువంటి గైడెన్స్ ద్వారా ముందుకెళ్తున్నారు, విద్యార్థులు ఏ విధంగా పాఠశాల చర్చ విధంగా సౌకర్యాలు అంటే అవగాహన కల్పిస్తున్నారు. నమస్కారం అండి. మాది ఇక్కడ పాఠశాలలో ఈరోజు పునఃప్రారంభమైనాయి. అయితే మాకు 6వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు నుంచి 19 వరకు కూడా బడిపాట కార్యక్రమం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కొన్ని షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఈరోజు మనకు పీటీఎం మీటింగ్, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసినాం. పేరెంట్స్ మంచిగా రెస్పాండ్ అయ్యారు. మొత్తం టోటల్గా మాకు అన్ని తరగతుల వరకు ఈరోజు వరకు కూడా 10 అడ్మిషన్స్ అయినాయి. ఇంకొక 4 అడ్మిషన్స్ అయితే ఇంకా ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఈ సంవత్సరం మా స్కూల్లోకి వస్తూ ఉన్నారు. అయితే మనకు గతానికంటే ఇప్పుడు భిన్నంగా ఏంటంటే మాకు సమ్మర్ వెకేషన్లో టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చారు. మా ట్రైనింగ్ చాలా ఉపయోగపడ్డది. అదేవిధంగా బడిబాట కార్యక్రమం కూడా 6వ తారీఖు నుంచి ప్రతిరోజు ఏ రోజు క్రమం తప్పకుండా మేము ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అవకాశాలను వాళ్ళకి వివరించి మా ప్రభుత్వ పాఠశాల పిల్లలు జాయిన్ అయ్యే విధంగా చేరాలని చెప్పడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు వాళ్ళ పేరెంట్సే మంచి గవర్నమెంట్ పాఠశాలలు బాగుందని వాళ్ళు మంచిగా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రైవేట్ పాఠశాల పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు, ఇంకా జాయిన్ అవుతూ ఉంటారు. 19 వరకు ఉంది కాబట్టి బడిపాట కార్యక్రమం ఖచ్చితంగా మా పాఠశాలలో గతానికంటే ఒక కొద్ది గొప్ప ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉందండి. అంటే ప్రత్యేకంగా దీనికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులు చేరే దిశగా కూడా ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులు కూడా ఆ దిశగా ప్రైవేట్ పాఠశాల వేడి ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. ఆ దిశగా కూడా ఇప్పటికే సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఆ దిశగా కూడా విద్యార్థుల సంఖ్య కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు ఏదైతే వెనుకబడిన విద్యార్థులు కూడా ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తూ వారందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగేందుకైతే ఈ నెల 6వ తారీఖు నుంచి కూడా 19వ తారీఖు వరకు బడిబాడి కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి సౌకర్యాలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఏకరూప దుస్తులతో పాటు ఈ సంవత్సరం 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా నోటు బుక్కులు కూడా అందించేందుకు కూడా ప్రణాళిక రచించారని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో అటు ముజామిల్ ఖాన్ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైతే మూతపడిన పాఠశాలను కూడా పునః ప్రారంభిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 63 పాఠశాలలు ఉంటే వాటన్నింటినీ కూడా ఈ రోజు నుంచి కూడా పునః ప్రారంభించేందుకైతే అధికారులు అయితే ప్రత్యేకంగా కార్యాచరణ ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక విద్యార్థులు క్రమంగా ఏదైతే ఉపాధ్యాయులపై కూడా అటు భారం పెట్టారు, ప్రత్యేకంగా విద్యార్థులు చేర్చే దిశగా కూడా అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య కూడా పెరగాలని చెప్పేసి అయితే వారికి ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ముందుకైతే సాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం. ఇక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పునః ప్రారంభమైన పాఠశాలలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేటి నుండి 2025-26 విద్యా సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభమైనవి. ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. అయితే మనం ఇక్కడ నిర్మల్ జిల్లా కేంద్రంలోని జుమ్రాత్పేట్ స్కూల్ అంటే గతంలో SBI స్కూల్ అనేదాన్ని, ఈ స్కూల్ అనేదాన్ని, ఈ స్కూలు దాదాపు 7 వసంతాలు 70 సంవత్సరాల పైన గల ఈ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎందరో శాస్త్రవేత్తలు, ఎన్నో అన్ని రకాల రాజకీయంగా, సామాజికంగా ఎన్నో రకాల అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇలాంటి ఈ పాఠశాలలో మనం ఇక్కడికి వచ్చిన పునః ప్రారంభించారు. మనతో పాటు ఎంఈఓ గారు, నిర్మల్ ఎంఈఓ గారు ఉన్నారు. వారిని అడుగుతూ తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు ధీటుగా చేస్తున్నట్టు ప్రభుత్వాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. మీరు ఇక్కడ నిర్మల్లో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? సార్, మొదటగా అందరికీ ఈ అకాడమిక్ ఇయర్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు.
నెక్స్ట్ ఈ సంవత్సరం మాత్రము గవర్నమెంట్ చెప్పినట్టు కలెక్టర్ మేడం గారు అయితేంది, డిఓ గారు అయితేంది అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. అటు బట్టల విషయంలో కానీ, ఇటు బుక్స్ విషయంలో కానీ ఇన్ టైంలో అందించడం జరిగింది. అదేవిధంగా మంచి ఇక్కడైతే ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. మనకు పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇంక్లూడింగ్ పిఎం పోషన్ కూడా పిల్లలకు అందిస్తున్నాము, అన్ని రకాలుగా అందిస్తున్నాము. పిల్లల బడి బాట కూడా మంచి సక్రమంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ ఏదైతే ఒక 2% తగ్గింది అనుకుంటున్నామో ఆ 2% కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళు బలోపేతం అవుతాయి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్ బలోపేతం అవుతాయి. మంచి టీచర్స్ ఉన్నారు, మంచి భోజనం వసతి ఉంది, బుక్స్ ఉన్నాయి, తర్వాత ఎన్సిసి కూడా ఉంది. అన్ని రకాలుగా మనం వాళ్ళకి కేవలం ఇదే స్కూల్లో అన్ని రకాలు ఉన్నాయి, లేక అన్ని స్కూల్లో ఎంటైర్ డిస్టిక్ అని చెప్పొచ్చు. నేనైతే మండల్ చూస్తున్నాను సార్. ఎంటైర్ మండల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది సార్. అందరికీ పిఎం పోషన్ అయితేనేంది, బుక్స్ అయితేనేంది, అన్ని రకాలుగా మనం ఇక్కడ పిల్లలకు మనము సదుపాయాలు కలిగిస్తున్నాము, పిల్లల్ని ఎన్లైట్ చేస్తున్నాము. బడిబాట కూడా సక్రమంగా జరుగుతుంది. కాబట్టి మన స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకా మన మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నాం కదా సార్. వాళ్ళకి కావాల్సింది ఏంటి సార్? చదువు, ఇటు టీచర్స్ అయ్యి, భోజనం ఆయా, బుక్స్ అయింది, నోట్ బుక్స్ అయింది, ఇన్ని రకాలుగా మనము పిల్లలకు ఇచ్చి పేరెంట్స్ కూడా ఎన్లైట్ చేసి చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మనము ప్రైవేట్ స్కూళ్ళను అధిగమిస్తాం సార్. అన్నిటికంటే మంచి విద్యను కూడా బోధిస్తాం సార్. ఎలాంటి అభ్యంతరం లేదు సార్. దీని ఇంత ఘనమైన ఈ స్కూల్లో మీరు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. అయితే గత ఇయర్ 10th క్లాస్ ఎంతమంది అభ్యసించారు, ఎంతమంది పాస్ అయ్యారు? ఓకే, నా పేరు ఏ రవిబాబు. ఇక్కడ ప్రధానోపాధ్యాయునిగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయునిగా పనిచేయడము నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలకు నేను ప్రధానోపాధ్యాయునిగా రావడము చాలా గర్వంగా ఉంది. మరి ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ పాఠశాల పిఎంశ్రీ నిధులతోని మరి నడుస్తున్నటువంటి పాఠశాల. అర్బన్ లోపల పిఎంశ్రీ నిధులతో పనిచేస్తున్నటువంటి ఏకైక పాఠశాల ఈ జుమరాత్పేట హై స్కూలు. మరి ఈ పాఠశాల లోపల చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే, మన నిర్మల్ అర్బన్ లోపల ఇంగ్లీష్ మీడియంతో పాటు నడిచేటువంటి మరి గవర్నమెంట్ స్కూలు, ఏకైక గవర్నమెంట్ స్కూలు. తర్వాత ఇందులోపల మనకు ఎన్సిసి అనేది ఉంది. ఈ ఎన్సిసి వల్ల చాలామంది విద్యార్థులు మరి పాఠశాలకు ఆకర్షితమై చాలా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. మరి వీరు చదివిన తర్వాత కూడా వీరు వివిధ స్థాయి లోపల సైన్యంలో కానివ్వండి, తర్వాత ఇంకా వివిధ ఉద్యోగాల లోపల ఎన్సిసి వల్ల లబ్ధి పొంది మంచి స్థాయి లోపల పనిచేయడం జరుగుతుంది. మేము గంటపదంగా చెప్తున్నాం. ఈ స్కూల్లో పనిచేసడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్కూల్లో ఎడ్యుకేషనే కాకుండా వొకేషనల్ సంబంధించిన కోర్సులు కూడా చేస్తున్నాము. జిల్లాలోనే మేము మొదటిగా ఉంటామని చెప్పేసి మనతో అంటాము. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ స్కూల్ నుంచి.